హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రణయ్ వరల్డ్ ఛానల్. ఆండ్రాయిడ్ 17 అనేది లాంచ్ అవడానికి రెడీగా ఉంది. ఈ మంత్లో ఆర్ ప్రాబ్లీ జూలై మంత్లో మనకి ఇది లాంచ్ అవడం జరుగుతుంది. ఇది గూగుల్ పిక్సెల్ మొబైల్స్లో ఎర్లీగా రావడం జరుగుతుంది. రిమైనింగ్ సపోర్ట్ మొబైల్స్కి తర్వాత లాంచ్ అవడం జరుగుతుంది. ఎలా కంపారిజన్ చేస్తుంది, ఎలా బీట్ చేయడానికి ట్రై చేస్తుందో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఆండ్రాయిడ్ 17లో ఏమేమైతే ఫీచర్స్ మనకి ఎగ్జైటింగ్గా ఉన్నాయో నేను ప్రతి ఒక్క ఫీచర్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చూశాక మీకు ఏ ఫీచర్ అయితే చాలా బాగా నచ్చిందో దాని గురించి మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎవరైతే కొత్తగా మొబైల్ కొనాలనుకుంటున్నారో వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి మోస్ట్ ప్రాబబ్లీ ఆండ్రాయిడ్ 17 తోటి మొబైల్ అనేది రావడం జరుగుతుంది. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఈ వీడియో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రణయ్ వరల్డ్ ఛానల్. నేను మీకు ఈరోజు ఆండ్రాయిడ్ 17 ఎలాంటి ఫీచర్స్ తోటి మనకి లాంచ్ అవబోతుందో నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానిలో ఫస్ట్ ఫీచర్ వచ్చేసి జెమినై ఇంటెలిజెన్సీ. ఇది మనకి ఏఐ ఇంటిగ్రేటెడ్తో రావడం జరుగుతుంది. ఇది మనం చాలా టాస్క్ మనం మొబైల్ టచ్ చేయకుండా ఈ ఏఐ అనేది ఇంటెలిజెన్స్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. అది ఎలాగంటే మనం నోట్ ప్యాడ్లో కొన్ని డాక్యుమెంట్స్ లేదా మీటింగ్స్ లాంటి ఎలాంటివి అయినా మనం నోట్ ప్యాడ్లో సేవ్ చేసి పెట్టుకుంటాం కదా. మనం గూగుల్ జెమినై అని అడిగితే మన క్యాలెండర్లో ఇది మీటింగ్ అనేది షెడ్యూల్ చేస్తుంది. అలాగే మనం వాయిస్ మామూలుగా మనం కీప్యాడ్లో వాయిస్ నోట్ ఇస్తాం కదా. నార్మల్గా అయితే అంత ఎఫిషియెంట్గా ఉండదు. సో గూగుల్ జెమినై ఇంటెలిజెన్స్ తోటి ఏం చేసిందంటే మనం ఎక్కడైనా ఫిల్లర్స్ లేదా ఎక్కడైనా స్టాప్ ఇచ్చి పాస్ ఇచ్చి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చినా అది ఆటోమేటిక్గా ఆటో కరెక్షన్ చేసుకొని మనకి మంచి ఫార్మాట్లో మనకి టెక్స్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీంట్లో చూసుకున్నట్లయితే మనకి పర్సనల్ విజెట్స్ తోటి కూడా రావడం జరుగుతుంది. ఎలా అంటే మనం విజెట్స్ అనేది హోమ్ స్క్రీన్లో నోట్స్ పెట్టుకోవడం కానీ, క్లాక్ పెట్టుకోవడం కానీ, క్లాక్ అంటే ప్రిటీ నార్మల్. సో మీటింగ్స్ పెట్టుకోవడం కానీ, యాప్స్ పెట్టుకోవడం కానీ, ఇలాంటి ఫీచర్స్ అనేది మనం గూగుల్లో ఎలాంటి ఇమేజ్ అయినా సెర్చ్ చేసినప్పుడు మనకి క్లాత్ లేదా ఏమైనా నచ్చినప్పుడు దాన్ని సర్కిల్ చేస్తే సరిపోతుంది. అది ఏ వెబ్సైట్లో ఉందో ఎక్కడుందో అదే మనకి నావిగేట్ చేసి ల్యాండ్ చేస్తున్నట్టు. మనకి నార్మల్గా అయితే స్క్రీన్ షాట్ తీసుకొని సెర్చ్ చేయాల్సి వస్తుంది. ఇదైతే జస్ట్ సర్కిల్ చేస్తే సరిపోతుంది. అదే మనకి ఏ అఫిలియేటెడ్ మార్కెట్లో ఉందో అక్కడికి నావిగేట్ చేస్తుంది. సో ఇది వచ్చేసి మన ఫస్ట్ ఫీచర్ గూగుల్. హాయ్ ఫ్రెండ్స్, ఫీచర్ వచ్చేసి చాయిస్ అనగానే మనకి ఏంటంటే నార్మల్గా మనం ఎప్పుడైనా స్విచ్ అవుతే ఆండ్రాయిడ్ టు ఐఓఎస్ స్విచ్ చేస్తే మనం ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, కాంటాక్ట్స్ కానీ, వాట్సాప్ చాట్స్ ఇలాంటివన్నీ ఆండ్రాయిడ్ టు ఐఓఎస్ చేయాలంటే చాలా ఎక్స్టర్నల్ యాప్స్ చేసుకుంటాము. ఐఫోన్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి రీస్టార్ట్ చేసి అన్నీ చేస్తాము. సో మనకి ఆండ్రాయిడ్ 17లో ఎలా రావడం జరుగుతుందంటే ఆండ్రాయిడ్ టు ఐఓఎస్ మనకి ఎయిర్ డ్రాప్తో కనెక్ట్ అవుతుంది. ఎయిర్ డ్రాప్ లాంటిది ఒకటి మనకి ఆండ్రాయిడ్ 17లో లాంచ్ అవడం జరిగింది. సో దీని ద్వారా మనం డైరెక్ట్ ఆండ్రాయిడ్ టు ఐఓఎస్ సీమ్లెస్గా అన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లైక్ ఫొటోస్, వీడియోస్, కాంటాక్ట్స్ అవడం జరుగుతుంది. దీంతో మనకి ఎలాంటి ఎక్స్టర్నల్ యాప్స్ లేదా వైడ్ ల్యాప్టాప్ త్రూ ఇలాంటివి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి ఆండ్రాయిడ్ అనేది మనకు ఈ ఫీచర్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఇందులో మనకి థర్డ్ ఫీచర్ చూసుకున్నట్లయితే కెమెరా స్టెబిలిటీ అనమాట. మనకి ఇన్స్టాగ్రామ్లో మనకి కెమెరా స్టెబిలిటీ ఐఫోన్లో చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అలాగే మనం మూవ్ చేస్తున్న కెమెరా అనేది స్టేబుల్గా ఉంటుంది, ఎలాంటి మూమెంట్స్ అనేది ఇవ్వదు. సో మనకి ఆండ్రాయిడ్ 17లో ఇన్స్టాగ్రామ్లో మనకి కెమెరా స్టెబిలిటీ అండ్ నైట్ వ్యూలో మనకి పిక్చర్స్ అనేది చాలా డీటెయిల్గా పడతాయి. సో ఈ రెండు ఫీచర్స్ తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మనకి ఐఫోన్లో వచ్చినట్టే మనకి ఆండ్రాయిడ్లో కూడా వీడియో రికార్డ్ చేసినప్పుడు స్టెబిలిటీ కానీ, నైట్ వ్యూలో కానీ చాలా వీడియోస్ అండ్ ఫొటోస్ అనేది చాలా బాగా షార్ప్గా రికార్డ్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఇన్స్టాగ్రామ్ ఎడిట్స్ తోటి మనం మన వీడియోస్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఫీచర్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఆండ్రాయిడ్ 17లో మన ఇన్స్టాడేట్ అనే యాప్ ఉంటుంది. ఎవరైతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తారో వాళ్ళకి ఈ యాప్ గురించి తెలిసి ఉంటుంది. సో ఇది వచ్చేసి ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళకి మంచి అప్డేట్ అని చెప్పొచ్చు. ఎవరైతే ఆండ్రాయిడ్ మొబైల్ తోటి కంటెంట్ క్రియేషన్ అనేది చేస్తున్నారు. ఇందులో మనకి వచ్చేసి నార్మల్గా మనం ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ షార్ట్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ చూస్తున్నట్లయితే మనం ముందు ఏమనుకుంటామంటే 5 minutes చూసి ఆపేద్దామని ఫీల్ తోటి ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ, యూట్యూబ్ కానీ ఓపెన్ చేస్తాము. సో అది మనం ఓపెన్ చేసి టైం చూసుకున్నట్టయితే 1 hour 2 hours ఒక్కొక్కసారి 3 hours కూడా అయిపోతుంది. మనకు తెలియకుండానే టైం అయిపోతుంది. సో ఆండ్రాయిడ్ 17 అనేది ఒక ఫీచర్ తోటి రావడం జరిగింది, పాజ్ పాయింట్ అని. సో మనం ఒక యాప్కి ముందుగా మనం ఒక పాజ్ పాయింట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఒక 15 minutes or 20 minutes మనం పాజ్ ఇచ్చినట్టయితే దీనికి ఈ యాప్కి పర్టికులర్ యాప్కి ఇన్స్టాగ్రామ్కి ఇచ్చామనుకో ఒక 15 minutes అవ్వగానే మనకి కొన్ని ఎక్సర్సైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ, ఆర్ మనం ఏమైనా మన ఫేవరెట్ ఫొటోస్ యాడ్ చేసుకున్నాం అనుకో అవి మనకి డిస్ప్లే అవుతుంది. సో మనకు అది రిమైండ్ చేస్తుంది అనమాట, నువ్వు ఈ ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ అనేది ఇంతసేపు వాడిను. సో నువ్వు పాజ్ అవ్వాలని చెప్పి ఇది మన స్క్రీన్ టైం తగ్గిస్తుంది. మనం ఎప్పుడైతే ఒకటే యాప్లో
తెలియకుండానే టైం వేస్ట్ చేస్తున్నామో దాని గురించి ఈ ఫీచర్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఎవరైతే ఈ మొబైల్ ఎక్కువ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తారో వాళ్ళకి ఇది చాలా యూజ్‌ఫుల్ అయ్యే ఫీచర్ అని చెప్పొచ్చు. ఫోర్త్ ఫీచర్ మన ఫిఫ్త్ ఫీచర్ వచ్చేసి ఆండ్రాయిడింగ్ కార్. అంటే మనకిప్పుడు ఆండ్రాయిడ్ 17 ప్రతి ఒక్క కార్‌లో ఇన్‌బిల్ట్‌గా రావడం జరుగుతుంది. ఎవరైతే కొత్తగా పర్చేజ్ చేసుకున్నారో లేదా లేటెస్ట్‌గా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఇది రావడం జరుగుతుంది. దీనివల్ల ఆండ్రాయిడ్ ఆటో అనేది మనకి కార్‌లో క్లీనర్ యూఐ ఆర్ మోడర్న్ యూఐ తోటి రావడం జరుగుతుంది. అలాగే మనం ఇప్పుడు కార్‌లో మనం మ్యాప్స్ పెట్టుకొని నావిగేట్ చేసుకుంటాం కదా నార్మల్‌గా. ఇప్పుడు మనకి 3D మ్యాప్స్ తోటి ఆండ్రాయిడ్ 17లో రావడం జరుగుతుంది. అలాగే మనకి ఆండ్రాయిడ్ ఆటోలో మనకి ఎలాంటి ఏఐ ఇంటిగ్రేషన్ లేదు ముందుగా. ఇప్పుడు మనం ఆండ్రాయిడ్ ఆటోలో కూడా జెమినీ ఇంటిగ్రేషన్ అనేది జరిగింది. జెమినీ ఇంటెలిజెన్స్ అనేది వర్క్ అవుతుంది. సో మనం జస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తే అదే మనకి చేస్తుంది. మనకేమన్నా వాట్సాప్‌లో మెసేజ్ వచ్చినా లేకపోతే మెయిల్స్ వచ్చినా మనం వాయిస్ ఓవర్ తోటి కమాండ్ ఇస్తే అదే సెండ్ చేయడం జరుగుతుంది. సో అలాగే మళ్ళీ మనకి వీడియో రెజల్యూషన్ అండ్ రెండరింగ్ అనేది చాలా పెంచడం జరిగింది. సో మళ్ళీ మనం కమాండ్ ఇచ్చి ఫ్యూయల్ స్టేషన్స్ ఎక్కడున్నాయి, మన టైం ఎంత అవుతుంది, ఇప్పుడు ఏమైనా షెడ్యూలింగ్స్ ఉన్నాయా, లేకపోతే నెక్స్ట్ ఫ్యూయల్ స్టాప్ ఎన్ని మినిట్స్‌లో రావడం జరుగుతుంది. అలాగే ఇలాంటివన్నీ మనకి ఈజీగా మనం వాయిస్ ఓవర్ ఇచ్చి కమాండ్ ఇచ్చి ఈజీగా సెర్చ్ చేయడానికి లేదా యూజ్ చేయడానికి మనకి ఆండ్రాయిడ్ ఆటో అనేది అప్గ్రేడ్ చేసి గూగుల్ ఇంటెలిజెన్స్ తోటి ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో కంక్లూజన్ వచ్చినట్లయితే ఆండ్రాయిడ్ 17 మన గూగుల్ ఇంటెలిజెన్స్ తోటి రావడం జరుగుతుంది. సో మనకి ఒక పర్సనల్ అసిస్టెంట్ ఉన్నట్టు అవుతుంది. మనం ఏ పని చెప్తే అది ఆటోమేటిక్‌గా చేసుకుంటుంది. అలాగే కస్టమైజ్ విడ్జెట్, అలాగే ఆండ్రాయిడ్ ఆటో, అదే మనకి ఆండ్రాయిడ్ టు ఐఫోన్ షేర్ అనేది ఈజీగా అవుతుంది. మనకి ఎలాంటి ఎక్స్టర్నల్ యాప్స్ లేకుండా రావడం జరుగుతుంది. సో ఈ ఫీచర్స్‌లో మీకు ఏ ఫీచర్ అయితే నచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. కిందున్న ప్రణయ్ వరల్డ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.